స్లీప్లో ఉన్నప్పుడు, అంటే మిడ్ నైట్లో పేషెంట్ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళకు బ్లడ్ కలెక్ట్ చేసి చూసినట్లయితే అవి సో మైక్రోఫైలేరియా లాంటి బ్లడ్ని మనము ఏ టైంలో కలెక్ట్ చేయాలి అనే క్వశ్చన్ కూడా మనకు వస్తుంది. ఎప్పుడు మిడ్ నైట్లో మాత్రమే మైక్రోఫైలేరియా ఆర్ ఇక్కడ ఏముంది మైక్రోఫైలేరియా అండ్ ట్రిపానోజోమ్ అనే పారాసైట్స్ స్లీపింగ్లో మాత్రమే కనిపించడం జరుగుతుంది. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ద పారాసైట్ విచ్ కెన్ బి డిటెక్టెడ్ ఇన్ బ్లడ్ హీమోపారాసైట్స్. బ్లడ్లో కనిపించే వాటిని హీమోపారాసైట్స్ అంటాము. ద కామన్ డిసీజ్ కాజ్డ్ బ్లడ్ పారాసైట్స్ ఆర్ కామన్గా ఇప్పుడు మనకు కనిపించేది మలేరియా. అండ్ మలేరియాలో టైప్స్ ఉంటాయి, 4 టైప్స్ ఉంటాయి మలేరియాలో. మలేరియా ఓవెల్, మలేరియా ఫాల్సిఫరం, మలేరియా వైవాక్స్ అండ్ ప్లాస్మోడియం మలేరియా. అంటే మొత్తం ప్లాస్మోడియం ఓవెల్, ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిఫరం ఇలాంటివి మన బ్లడ్ పారాసైట్స్ అనేటివి మలేరియాలో 4 రకాలు. మలేరియా కాకుండా ఇంకొకటి లీష్మానియా స్పీసెస్ అని అదొక రకం ఉంది. అండ్ స్లీపింగ్ సిక్నెస్ అంటే చెప్పుకున్నాం కదా, ట్రిపానోజోమా అనే పారాసైట్స్ అనేటివి మనకు బ్లడ్లో ఉండడం జరుగుతుంది. వీటిని మనము ఇప్పుడు ఇందాక మనము వెట్ మౌంట్లో ఏమనుకున్నాము, బ్లడ్ తడిగా అప్పుడే ఫ్రెష్గా ఉండే బ్లడ్ మనం తీసుకుంటే మనకు ఏం కనిపిస్తుందంటే మైక్రోఫైలేరియా అనేది అండ్ ఇంకోటి ట్రిపానోజోమ్ అనేది కనిపిస్తుంది. అది కాకుండా డ్రై మౌంట్లో ఏం కనిపిస్తుంది అంటే స్మియర్ ప్రిపరేషన్ చేయాలి. డ్రై మౌంట్ అంటే మౌంటింగ్ చేయాల్సిన అవసరం లేదు, స్మియర్ చేస్తే సరిపోతుంది. స్మియర్ ఎలా మనం ప్రిపేర్ చేస్తాము అంటే బ్లడ్ కలెక్ట్ చేయాలి. ఆ బ్లడ్ కేవలం ఈడిటిఏ బ్లడ్ అయి ఉండాలి. ఎందుకు వేరే ట్యూబ్స్లో తీసుకున్న బ్లడ్ మనకి యూజ్ అవ్వదు, క్లాట్ అవుతుంది. అండ్ అది వేరే